సేవామూర్తి అర్ధాల అల్లయ్య 12వ వర్ధంతి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల జాతీయ పురస్కారాలు 2026 ఘనంగా నిర్వహించారు. సమాజ సేవనే జీవిత పరమావధిగా భావించి ఆత్మగౌరవం, నిజాయితీ, ధైర్యం, సేవాభావం వంటి ఉన్నత విలువలను ఆచరించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సేవామూర్తి మహనీయులు శ్రీ అర్ధాల అల్లయ్య 12వ వర్ధంతి సందర్భంగా పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని ఎంవీరావు ఫౌండేషన్ మరియు అర్ధాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులోని రోటరీ క్లబ్ వేదికగా స్వాతంత్ర్య సమర యోధుల జాతీయ పురస్కారాలు 2026 కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు కృష్ణ చైతన్య విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అర్ధాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ K7 ఇన్ఫోటెక్ CEO అర్ధాల కేశవులతో ఉన్న ఆత్మీయ స్నేహ బంధాన్ని నిదర్శనంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సమాజ సేవ, విద్యాభివృద్ధి, దేశభక్తి విలువలను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారులు, ఉపాధ్యాయులు, సామాజిక సేవకులు, సేవా సంస్థలు, వైద్యులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి స్వాతంత్ర్య సమర యోధుల జాతీయ పురస్కారాలు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దేశభక్తిని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన పురస్కార గ్రహీతలు, కళాకారులు, అతిథులు నిర్వాహకులను అభినందిస్తూ అర్ధాల అల్లయ్య సేవా స్ఫూర్తిని జాతీయ స్థాయిలో చాటి చెబుతున్న అర్ధాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. అర్ధాల అల్లయ్య ఆశయాలను కార్యరూపంలో నిలబెడుతూ అర్ధాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, జాతీయ చైతన్యం, యువతకు ప్రోత్సాహం వంటి అనేక సేవా కార్యక్రమాలను ట్రస్ట్ చైర్మన్ K7 ఇన్ఫోటెక్ CEO అర్ధాల కేశవులు సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజంలో విశిష్ట గుర్తింపు పొందుతున్నారు. ఈ సేవా యజ్ఞానికి అర్ధాల అల్లయ్య సహధర్మచారిణి అర్ధాల మునెమ్మ అందిస్తున్న ఆశీస్సులు, ప్రోత్సాహం కుటుంబానికి బలంగా నిలుస్తుండగా K7 ఇన్ఫోటెక్ CEO S ధన్యవాణి, శ్రీ అర్ధాల తులసి కుమార్, అర్ధాల ప్రసాద్, మురళి మాస్టర్, లక్షిత్, ఆదిత్య మాస్టర్, విశ్వజిత్, ఆదిత్యలు అర్ధాల కేశవులకి ప్రతి అడుగులో అండగా నిలుస్తూ అర్ధాల అల్లయ్య సేవా స్ఫూర్తి ఆశయాల సమాజంలో చిరస్థాయిగా నిలిచేలా ట్రస్ట్ కార్యకలాపాలకు నిరంతరం సహకారం అందిస్తున్నారు. కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, రాణా ప్రమోద్ రెడ్డి, అర్ధాల కేశవులు, ఎస్ ధన్యవాణి, ట్రస్ట్ సభ్యులు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు, సేవా సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్య అతిథులు, పురస్కార గ్రహీతలు, కళాకారులు, సేవా సంస్థలు, మీడియా ప్రతినిధులు, దాతలు మరియు ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సందేశం: మంచి మనిషి కాలంతో దూరం కాడు. తన సేవా స్ఫూర్తి, ఆత్మగౌరవం, మంచితనంతో తరతరాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అర్ధాల అల్లయ్య ఆశయాలను సేవా రూపంలో కొనసాగించడమే ఆయనకు మేము సమర్పించే నిజమైన నివాళి. అర్ధాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్, ఎంవీరావు ఫౌండేషన్. ఉషాలైన సాంగ్ చూశారు. ఇప్పుడు మరో అద్భుతమైన సాంగ్ పాడతారు లక్కీ గారు. విశాఖపట్నం నుండి మన లక్కీ నాయుడు వచ్చేసారు. తన పాట వినండి, తర్వాత డాన్స్ చూడండి, తర్వాత చప్పట్లు పట్టండి. చప్పట్లు పట్టాలి, నేను చప్పట్లు. సూపర్. మీ ఎనర్జీ అక్కడ ఉంటే ఇక్కడ డబుల్ ఎనర్జీ ఉంటుంది. గట్టిగా చెప్పండి.
డాక్టర్ ఆరావళి తన అద్భుతమైనటువంటి డ్యాన్స్ తో మనందరినీ మంత్రముగ్ధులు చేస్తుంది. సో అంత ఇష్టంగా చాలా హ్యాపీగా చేస్తుంది కాబట్టి మీరు కూడా తప్పట్లు పట్టండి. డబ్బులు అడగకపోతాను, తప్పట్లే అడుగుతున్నాను. అసలు పక్కన మేనేజర్ గారు ఎట్లా తప్పట్లు పట్టాలి. సుందరమైనంటూ మన అందమైన సుందరాన్ని మన ముందుకు వచ్చింది. అన్ని తప్పట్లతో ఆనందించాలి. తప్పట్లు హాయ్ బాగున్నారా? ఇప్పుడు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అందుకు వారు చిరు సన్మానం చేస్తున్నారు. ఇందిరా ఫౌండేషన్ బాగా పడుతున్నావు తాత కానీ బాలకృష్ణ గారిని నేను ఒక్కసారి కలిశానండి. అది కూడా రంగారావు గారు ఆత్మనాథిక్ అసిస్టెంట్ వారి ద్వారా కలిశాను. అప్పటి వరకు ఆలోచిస్తానంటే నేను యాక్చువల్గా వద్దన్నాను. అతని వారి కాదు అని కూడా చెప్పాను. కాకపోతే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే తప్పకుండా అనేసి వారు నాకు అవార్డును కల్పించారు. కాబట్టి నేను మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్తే సార్. అలాగే ఓకే. స్మైల్ కదా स्माइल नवी से इडली हमें ट्राई आईटी तो नमूना मजा बहुत 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 అలా సార్ సార్ చూడండి సార్ సిగరెట్ మాత్రం తాగా సార్ సార్ స్మైల్ స్మైల్ ఇదే గ్రూప్ నాకు కూడా నాన్నగారు అత్తల అల్లి చారిటబుల్ ట్రస్ట్కి నాన్నగారి యొక్క 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంఏరో ఫౌండేషన్ సహకారంతో స్వతంత్ర సమరయోధుల అవార్డ్స్ బహుకరించడం జరుగుతూ ఉంది. సో దీనికి సహకరించినటువంటి మాకు దేవుడిచ్చిన నాన్నగారు ఎంఏరో ఫౌండేషన్ చైర్మన్ పిల్లల మోహన్ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అలానే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవార్డు గ్రహీతలందరూ కూడా చాలా ధన్యవాదాలండి. చాలా పేషెంట్గా వచ్చి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెయిట్
ఫైట్ చేసి అవార్డులు చాలా క్రమబద్ధంగా తీసుకొని వెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సేవా కార్యక్రమము ఇప్పుడుతో కాకుండా అర్తలల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ అవార్డు కార్యక్రమమే కాకుండా ఇంకా చాలా కార్యక్రమం చేస్తున్నాము. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం కూడా గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర గర్భవతులైనటువంటి పేషెంట్ల కోసం వాళ్ళ అటెండర్లకి ప్రతి శనివారం కూడా నిత్యాన్న ప్రసాదం చేస్తున్నాము. అలానే గవర్నమెంట్ స్కూల్స్ కూడా కావాల్సినటువంటి బుక్స్ ఇలాంటివి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడము, అలాగే రూరల్ డెవలప్మెంట్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడము, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. మా 13 సంవత్సరాలు జర్నీలో మాకు ఇప్పుడు ఎంఏరో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాకు సపోర్ట్ దొరకడం వల్ల మేము ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేయడానికి అవకాశం దొరికింది. ఈ రీసెంట్గా కూడా మేము బ్లడ్ క్యాంపులు కూడా స్టార్ట్ చేస్తాము, బ్లడ్ బ్యాంక్. అలానే ఐ చెకప్ ఫ్రీ విలేజ్లో వెళ్ళేసి ఫ్రీ ఐ చెకప్ చేయడము, వృద్ధులకి అందరూ కూడా ఫ్రీగా కంటెద్దాలు ఇవ్వడం, డొనేట్ చేయడము, ఇవన్నీ కూడా అర్తలల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్నాము. ఈ అవకాశం మాకు మేము చేస్తున్నామని అనుకోవట్లేదు. మేము మా నాన్నగారికి ఇచ్చిన గౌరవం, మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి ప్రాప్తిగా ఆ దేవుడు మాకు ప్రసాదించిన పూర్వజన్మ ఫలితంగా సుకృతంగా మేము భావిస్తున్నాం యాక్చువల్గా. ఇలాంటి కార్యక్రమాలు మేమే కాకుండా మా పిల్లల దగ్గర నుంచి కూడా చేపించాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఇప్పుడు చాలామంది ఈ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇచ్చే గౌరవము, వీళ్ళు మాకు ఇచ్చే చూపించినటువంటి ప్రేమ ఆదరణలు మాకు ఇంకా ఈ సోషల్ యాక్టివిటీస్ పైన సపోర్టింగ్గా బాగా చేయాలని ఒక ఆశ అనేది ఇంకా ఏర్పడుతుంది. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. నేను ఇక్కడికి స్వాతంత్ర సమరయోధుల భారతీయ పురస్కార అవార్డు తీసుకోవడానికి మా పాపను తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చూసిన తర్వాత నేను విన్నది వేరు, ఇక్కడ చూసింది వేరు. చాలా హ్యాపీగా ఉందండి. కష్టపడి ఎలా పైకి రావాలి, పైకి వచ్చిన తర్వాత ఎంతమందిని వృద్ధులకు తీసుకురావాలి అనేది కాన్సెప్ట్ అండి. ఇక్కడ చాలా బాగా అసలు సార్ వాళ్ళు కూడా చాలా బాగా చూశారు, రిసీవ్ చేసుకున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి మా ఆర్టిస్ట్ని గుర్తించి, మా టాలెంట్ని గుర్తించి, మమ్మల్ని పిలిపించి, మమ్మల్ని మంచిగా చూసి అవార్డు ఇచ్చి మరీ పంపిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు, సాహితీవేత్త, సామాజికవేత్త 400 పురస్కారాలు, 4000 ప్రశంసా పత్రాలు తీసుకున్నప్పటికీ ఎంవీ రావు ఫౌండేషన్ కోట మండలం చెందోడు ఎన్నో సేవా కార్యక్రమాలు ఉదయం నిద్రలేసినప్పటి నుంచి వైద్య శిబిరాలు అయితేనేమి, విద్యా శిబిరాలు అయితేనేమి, ఆరోగ్య పరీక్షలు అయితే, నేత్ర వైద్య శిబిరాలైనా ఎన్నో కార్యక్రమాలతో లీలా మోహన్ కృష్ణ గారు ఒక నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకిత భావంతో కలిసి ఎంతో మంది ఉపాధ్యాయులు నిర్వహించారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉన్నటువంటి ప్రతి కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఎంవీ రావు ఫౌండేషన్ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుల పురస్కారాలు, ఈరోజు పెంగళి వెంకయ్య గారి జయంతి. భారత జాతీయ పతాక ఆత్మగౌరవానికి ప్రతీక పెంగళి వెంకయ్య గారు. 1921లో గాంధీజీ విజయవాడకు వచ్చినప్పుడు ఆయనకి మొట్టమొదటి జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పెంగళి వెంకయ్య. ఆయన పేరుతో ఈ రోజు పెంగళి వెంకయ్య జాతీయ ప్రతిభా పురస్కారాన్ని కూడా తీసుకున్నారు. అదేవిధంగా వారితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో అడుగుజాడుగా నడుస్తున్నటువంటి కేశవులు గారు. నిజంగా ఒక యువత సేవాభావం లేదు, యువత ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంది, పెడదావ పడుతుంది, సరైనటువంటి దావ లేదు, సరైనటువంటి స్ఫూర్తి లేదు అనేటువంటి దానికి కేశవులు గారే నిదర్శనం. ఆయన అందరూ కూడా యువత ఆదర్శంగా, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకు అంటే చదువు అనేది చరిత్రను మారుస్తుంది, అదేవిధంగా సమాజాన్ని కూడా మారుస్తుంది, సమాజంలో ప్రతిభావంతుని వెలుగు తీస్తుంది. నిజమైనటువంటి జ్ఞానానికి అర్థం చెప్పి ఈరోజు ఎంతో మందిని ప్రోత్సహించినటువంటి లీలా మోహన్ కృష్ణ గారికి, కేశవులు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఈరోజు కళాకారులు, గాయకులు కానీ, డ్యాన్సులు కానీ, అదేవిధంగా కూచిపూడి కానీ, మన ఆంధ్ర రాష్ట్రానికి నాట్యానికి ప్రత్యేక కూచిపూడి, ఆ కూచిపూడి నృత్యాలతో ఈరోజు అలరించి మాకు అందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు ఆయన దాదాపుగా 25 ఏళ్ళుగా చేస్తున్నారు. 11,650 కార్యక్రమాలు కాదు, ఆయన 1,00,000 కార్యక్రమాలు చేసేటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను భగవంతుడు ఆయనకి ఇవ్వాలని, అదేవిధంగా కేశవుడు గారు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి సమాజం యొక్క ప్రతిభని, సమాజం యొక్క ఆ ప్రోత్సాహాన్ని ఆయన చూడగలాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెంగళి వెంకయ్య పురస్కారాన్ని నాకు ఇచ్చి గౌరవించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ